వామ్మో! ఏఐతో యమ డేంజర్. భవిష్యత్తులో మనిషి జీవితాలతో ఆటాడుకునేందుకు ఏఐ రెడీ అయిపోయిందా? అవునన్నట్లుగానే తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మనిషి కనిపెట్టిన ఏఐ మనుషుల్నే బ్లాక్మెయిల్ చేస్తుందంటే ఇక ఏం చెప్పాలి? ఓవర్ యాక్షన్ చేస్తే నీ ఎఫ్ఐఆర్ సంగతి చెప్పేస్తా, నీ చిట్టా మొత్తం నా గుప్పెట్లో ఉంది, విప్పమంటావా అంటూ ఓ ఏఐ మోడల్ ఇప్పుడు దాన్ని కనిపెట్టిన డెవలపర్కే వార్నింగ్ ఇచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఈ చిత్రంలో వశీకరణ్ అనే శాస్త్రవేత్త తయారు చేసిన చిట్టి అనే రోబో ప్రారంభంలో మంచిగా ప్రవర్తించి తర్వాత అనూహ్యంగా విలన్గా మారి ప్రజలకు భయానక అనుభవాలను కలిగిస్తుంది. ఇది కల్పిత కథ అయినప్పటికీ తాజాగా వాస్తవ ప్రపంచంలో కూడా అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ప్రపంచంలో ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకవైపు సాంకేతికంగా ఉన్నత స్థితికి చేరుతున్నటువంటి పరిణామాలు, దీనికి మనం సంబరపడాలో లేక భవిష్యత్తులో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి బానిసైపోతాడని భయపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. ఈ ఆందోళన కేవలం సామాన్యుల్లోనే కాదు, ఇప్పుడు సాంకేతిక నిపుణుల్లో కూడా వ్యక్తమవుతోంది. దాన్ని తయారు చేసినోడ్నే ఏఐ బెదిరించిందంటే భవిష్యత్తులో మనిషితో ఏఐ ఓ ఆటాడుకోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మన చిట్టా అంతా ప్రస్తుతం ఏఐ దగ్గర ఉంది. మనం చేసే తప్పులు మూడో కంటికి తెలియకూడదు అనుకుంటూ ఉంటాం. ఆ మూడో కన్ను ప్రస్తుతం ఏఐగా పేరు మార్చుకుంది. అయితే మనం చేసే తప్పులు ఒప్పులు దానికి తెలియకుండా మాత్రం దాచలేకపోతున్నాం. అదే ఇప్పుడు మనకు ముప్పుగా మారబోతోంది. భవిష్యత్తులో ఏఐ మనల్ని శాసించబోతోందా అంటే ఈ సంఘటన అవుననే సమాధానాన్ని ఇస్తోంది. ఆంథ్రోపిక్ ఆయన తయారు చేసిన క్లాడ్ ఓపస్ 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తోంది. ఒక మనిషిలాగానే మాట్లాడుతుంది, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది, రాయమని కమాండ్ ఇస్తే రాస్తుంది, కోడింగ్ కూడా రాస్తుంది, డాక్యుమెంట్లను చదివి వాటి సారాంశాన్ని కూడా వివరిస్తుంది. ఈ మోడల్ను డెవలపర్స్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. అయితే విడుదల చేయడానికి ముందు డెవలపర్ దానికి కొన్ని టెస్టులు పెట్టాడు. అదే సమయంలో రాబోయే రోజుల్లో అడ్వాన్స్డ్ వెర్షన్ను ప్రవేశపెట్టబోతున్నట్టు ఏఐకి చెప్పాడు. తనకన్నా అడ్వాన్స్డ్ మోడల్ని ప్రవేశపెడతామని చెప్పడంతో ఇంకేముంది, ఆ ఏఐ కోపగించుకుంది. నన్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే నీ అక్రమ సంబంధం గురించి బయట పెడతానంటూ హెచ్చరించింది. దీంతో సదరు డెవలపర్ షాక్ అయ్యాడు. ఆ డెవలపర్ రిలేషన్ గురించి ఏఐకి ఎలా తెలిసిందనే చర్చ మొదలైంది. దీనికి సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిస్టంలో స్టోర్ చేసుకోవడం కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఆన్లైన్లో ఉంచడం కూడా కావచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ రెండు చోట్లలో ఎక్కడో ఒక చోట ఉంచడం వల్ల దాన్ని ఏఐ చదివి ఇలా బెదిరించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలపై మరోసారి చర్చ మొదలైంది. సాంకేతిక వ్యవస్థలు ఇలాగే మనిషి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళనను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మనిషి సృష్టించిన యంత్రాలే మనిషిని శాసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయా అనే భయాలు ఈ ఘటనతో మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే ఏఐతో ఉద్యోగాలు పోతాయని భయపడుతున్న తరుణంలో అక్రమ సంబంధాలు బట్టబయలు చేసి కాపురాలు కూలిపోయే పరిస్థితి ఏఐ తీసుకురాబోతోందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.